నుంచి లైవ్ వీడియో అందరికీ చూపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత గత వారం మనం రాముల వారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొట్టమొదటి శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇవాళ ఇందూరు గడ్డ మీద పదుల వేల సంఖ్యలో యువత మొత్తం హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్పంచుకోవడం జరిగింది. ఒక నూతన ఉత్సాహం, రామరాజ్య స్థాపన మన భారతదేశంలో మొదలైనట్టు ఎంతో గర్వంగా ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణి ఇవాళ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇంత బ్రహ్మాండమైన ఇంత పెద్ద శోభయాత్రని నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది రాముల వారు 500 సంవత్సరాల తర్వాత భారతదేశానికి అయోధ్య నగరానికి పుట్టిన స్థలికి తిరిగి రావడం అంటే దీనికంటే మంచి సమయం ఏమన్నా ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? అందుకనే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అన్నారు, యహీ సమయ హై సహీ సమయ హై. ఏమేమి చేసుకోవాలా ఈ సమయంలో? మీరందరూ నన్ను ఆశీర్వదించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకొని నన్ను పార్లమెంటుకి పంపించడం జరిగింది. ఈ దేశంలో హిందువులకి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు రూపకల్పన జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకునే సమయం, ఇది. అందుకనే అంటారు యహీ సమయ హై సహీ సమయ హై. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మత పరంగా హిందూ సోదరులని ఇస్లాం దేశాలలో ఎక్కడనైతే మర్డర్లు, మానవంగాలు వివిధ రకాలుగా హింసించి అయితే ఇస్లాం మతంలోకి గాని లేదా ఆ ప్రాంతం నుంచి తరిమేయబడుతున్నారో అటువంటి సోదరులకి, హిందూ సోదరులకి మనము పౌరసత్వం ఇచ్చే బిల్లు అది. అటువంటి చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతున్నది. ఇది కాగానే మన ప్రియతమ నాయకులు అమిత్ షా గారు చెప్పడం జరిగింది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటామని. మన దేశంలో అంటే ఈ మన దేశంలోకి చొరబాటుదారులు ఎవరైతే అక్రమంగా ఇల్లీగల్ గా వచ్చిన రోహింగ్యాలు గాని, బంగ్లాదేశ్ ముస్లింలు గాని వీళ్ళందరినీ ఏరి బయట పారేసే చట్టం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సింది ఎప్పుడు? యహీ సమయ హై సహీ సమయ హై. ఇవి అయిపోయినాక డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఇంత పెద్ద దేశంలో ఇన్ని రకాల ప్రజలున్నప్పుడు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ లా ఉండాలా అని అంబేద్కర్ గారు ప్రస్తావించడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలు ఎవ్వరు పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రంలో రేపు 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిగా మనం చట్టం తీసుకురావడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఆ చట్టం మీద మళ్లీ ఓటేసే అవకాశం మీరందరూ నాకు ఎట్లా కల్పిస్తారు? ఇందూరు గడ్డ యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో ప్రవేశపెట్టడానికి ముందుండి నడుస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అదే రకంగా
అయోధ్యలో మనం బ్రహ్మాండమైన మందిరం కట్టుకున్నాము. ఎందరో మహనీయుల త్యాగం, ఎన్నో సంస్థల కృషి, పదుల సంవత్సరాల కృషి, వందల సంవత్సరాల హిందూ సోదరుల పోరాటం. ఇవాళ శ్రీరామచంద్రులు మనందరికీ, ప్రతి ఒక్క భారతీయుడికి దర్శనమియడానికి అయోధ్యలో ఆయన రావడం జరిగింది. అదే రకంగా రానున్న కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా మథురాలో కూడా శ్రీకృష్ణ జన్మస్థలంలో కూడా న్యాయం జరగాలి. అది కూడా ఎప్పుడు జరగాలి? యహీ సమయ హై, సహీ సమయ హై, అబ్ నహీ తో కభీ నహీ. ఇటువంటి చట్టాలు తెచ్చుకొని 7 దశాబ్దాలుగా హిందువుల మీద జరుగుతున్న అన్యాయాలు, జరుగుతున్న అక్రమాలు, వక్ఫ్ బోర్డు లాంటి నీచమైన చట్టాలు, ఇవన్నీ కూడా సరిదిద్దుకునే సమయం ఇది. రామరాజ్య స్థాపన ఏదైతే జనవరి 22 నాడు భారతదేశంలో అయిందో, ఇదే సమయంలో ఇవన్నీ చట్టాలు కూడా సరిదిద్దుకునే సమయం ఇది. కాబట్టి పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలి. నిన్న మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడిండ్రు, హిందువుల్ని మొత్తం దోచేసి ముస్లింలకి ఇచ్చే ఒక కుట్ర జరగబోతా ఉన్నది. మన అపోజిషన్ పార్టీలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు అని. మొత్తం హిందూ సమాజం ఉలిక్కి పడేటట్టు మన అపోజిషన్ పార్టీల ఎన్నికల ప్రణాళికలు ఉన్నాయి. ఇవాళ పూర్తిగా హిందూ సమాజంలో ఏ కులాన్ని వదలకుండా అందరి రిజర్వేషన్లు, అందరి ఆస్తులు, ఇంట్లో బంగారం, ఎటువంటి రిజర్వేషన్లు అన్ని కూడా దోచేసి ముస్లింలకు ఇస్తాము అన్నట్టుగా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో రాసి ఉన్నది. ఇది ఎవరో మనము ఊహాజనికంగా మాట్లాడతలేము. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రణాళిక అపోజిషన్ పార్టీ దాంట్లో రాసున్నాయి. హిందూ సమాజం ఐక్యంగా ఉండి దీన్ని ఎట్టి పరిస్థితులలో మనము ఇక ముందు ఐక్యంగా ఉండి ఇటు హిందూ వ్యతిరేక శక్తులని పూర్తిగా నాశనం చేసే వరకు మనం ఎవ్వరం కూడా నిద్రపోయే లేదని ఒక కంకణబద్ధులమై కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. రామరాజ్య స్థాపన అయినాక హిందువుల అందరం ఐక్యంగా ఉండి ఇటువంటి చట్టాలన్నింటినీ కూడా మన భారతదేశంలో మనం అందరం ఇంప్లిమెంట్ చేసుకొని మన రానున్న తరాలకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకునే నా లెక్క ప్రకారం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశాలు రావు. ఈ అవకాశం ప్రతి ఒక్క హిందువు సద్వినియోగం చేసుకొని హిందూ రాష్ట్ర స్థాపనకై కృషి చేయాలని మీ అందరినీ చేతులు జోడించి వేడుకొని, ఇదే ఐక్యత మనం రానున్న కాలంలో కూడా కొన్ని రోజులు చూపించి రాబోయే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఐక్యత చాటాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి నేను కోరుకుంటా ఉన్నాను. మరోసారి చెప్తా ఉన్నా, మన రానున్న తరాలకి సుంతి కావద్దంటే ఇప్పుడే మేలుకోండి, ఇప్పుడే ఒక్కటి కండి, ఇప్పుడే ఐక్యంగా అండి. యహీ సమయ హై, సహీ సమయ హై. ఇటు అవకాశం ఇచ్చినందుకు వైభవంగా కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు ఆహ్వానం వచ్చిన రోజు నా జీవితంలో దానికంటే పెద్ద శుభ కార్యక్రమం ఇంకేమన్నా ఉంటుందంటే నేను అనుకోను. దట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఆనాడు అక్కడ వీలైనంత మా జర్నలిస్టు
సోదరుల పని లోపల నుంచి లైవ్ వీడియో అందరికీ చూపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత గత వారం మనం రాముల వారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొట్టమొదటి శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇవాళ ఇందూరు గడ్డ మీద పదుల వేల సంఖ్యలో యువత మొత్తం హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్పంచుకోవడం జరిగింది.